వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మొక్కను ఎక్కడైనా చూసినట్టుందా? అరే ఎందుకు చూడలేదు, మా వాకిట్లోనే ఉంది, మా పెరట్లో ఉంది అనుకుంటున్నారా? ఎవరైనా ఇంట్లో లేకపోయినా చిన్న కొమ్మ తెచ్చి గుచ్చండి, ఇట్టే బతికిపోతుంది. ఇదే వామాకు. ఈరోజు ఈ వామాకుతో రైస్ చేసుకుందాము. చాలామంది ఇళ్ళలో ఈ మొక్క ఉంటుంది కానీ ఎందుకు పెంచుకుంటున్నామో మనకి తెలియదు, ఎందుకు పెరుగుతుందో దానికి తెలియదండి. కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా దీని ఆకులు వాడుతున్నామో ఒకసారి ఆలోచించండి. చాలామంది ఆన్సర్ వాడడం లేదు. ఈరోజు అయితే ఈ వామాకు తోటి మనం వామాకు రైస్ చేసేసుకున్నాము. అందుకోసం ఇదిగోండి ఒక బాండలు పెట్టేసుకున్నాం. బాండలు పెట్టుకొని ఒక 2 స్పూన్లు వెన్నపూస వేసుకున్నాను. వెన్నపూస ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, అదే ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటా అన్న తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 4 స్పూన్ల వేరుశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఈ పప్పులు క్వాంటిటీ అండి మీకు ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు, అంటే కొంచెం ఎక్కువ తక్కువ. నాకైతే కొంచెం పప్పులు తినడం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఈ క్వాంటిటీలో వేసుకున్నాను. ఇవి వేగేలోగా మనం కోసుకొచ్చుకున్న వామాకులు ఒక 10, ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్క శుభ్రంగా కడిగేసుకొని మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ వామాకుల్ని, ఈ పచ్చిమిరపకాయల్ని, ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే కట్ చేయట్లేదు, అలాగే వామాకులు వేసేస్తున్నాను. 10 వామాకులు అండి. అంటే ఈ వామాకులు, పచ్చిమిరపకాయలు, అల్లము అనేది మీరు తీసుకునే రైస్ క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఒక మనిషికి సరిపడా రైస్ తీసుకుంటున్నాను, దాని క్వాంటిటీ అండి ఇది. పచ్చిమిరపకాయలు నాకు ఇక్కడ చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకని 4 వేసుకున్నాను. మీకు కొంచెం స్పైస్ తక్కువ ఉంటే ఒక 5-6 వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మనకైతే పప్పులన్నీ వేగిపోయిన తర్వాత 2 ఎండుమిరపకాయలని వేసుకున్నాను, ఒక 4 ముక్కలుగా చేసి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఈ వామాకు, పచ్చిమిరపకాయలు, అల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. మీకు ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకోవడం ఇష్టం లేదనుకోండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, బట్ ఈ స్టేజ్లో కాదు. రైస్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి వామాకు, ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. దీనికి ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఇది వేగిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. వామాకు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఇక్కడ ఒక 2 నుంచి 3 స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను అండి. తెల్ల నువ్వులు ఈ స్టార్టింగ్లో వేస్తే మాడిపోతాయని చెప్పి ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటున్నాను. సో నువ్వులు కూడా వేసి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగడానికి పెద్ద టైం పట్టదండి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. బాగా నువ్వులు కూడా వేగిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట, నువ్వులు వేగితే మంచి వాసన వస్తుంది. అండ్ నువ్వులు కొంచెం చిటపట అంటాయండి వేగిన తర్వాత, మనకు అక్కడ అర్థమైపోతుంది. ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అండి. మీ దగ్గర తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, బట్ మంచిగా ఫ్రై చేయాలండి. ఇదిగోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒకవేళ మీకు నువ్వులుగా వేసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఫ్రై అయిన తర్వాత రైస్ వేస్తున్నాను. ఈ రైస్ వేసిన తర్వాత మాత్రమే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎండుమిరపకాయలు ఇష్టం లేనప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నువ్వుల పొడి కూడా ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుందండి. స్టార్టింగ్లో వేస్తే మాడిపోతాయి. ఈ రైస్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటే మనకి సింపుల్గా వామాకు రైస్ రెడీ అయిపోతుంది. ఎంత ఈజీగా చూసారా? అసలు ఈ వామాకులు తినడం వల్ల జలుబు, దగ్గు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, డైజెషన్ అవ్వదు కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అండి. ట్యాబ్లెట్లతోనే పని లేదు. అప్పుడప్పుడు ఈ వామాకులను వాడుకోండి. ఇట్లా ఈజీగా వామాకు రైస్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో తినరేమని మీకు అనుమానమే అవసరం లేదనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.